హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మొత్తానికి కల్కి 2898 AD సినిమా అయితే రిలీజ్ అయింది. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు మధ్యాహ్నం 3 గంటల షోకి టికెట్ దొరికింది. అందువల్ల మధ్యాహ్నం 3 గంటలకు వెళ్ళాను. అందుకే రివ్యూ ఇప్పుడు పెడుతున్నాను. కానీ ఇది కూడా ఒక అందుకు మంచిదైంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మార్నింగ్ షోని వెళ్ళుంటే సినిమాలో ట్విస్టుల గురించి కానీ, క్యామియోల గురించి కానీ, సస్పెన్స్లు ఏమన్నా ఉంటే వీటి గురించి పూర్తిగా చెప్పలేకపోయే బాగుంది. ఎందుకంటే పిక్చర్ స్పాయిల్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని రివ్యూలు వచ్చేసాయి, అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి పాత గురించి, సినిమా గురించి మనం ఓపెన్గా మాట్లాడుకోవచ్చు. సో మనము రివ్యూలోకి వెళ్ళిపోతాం. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్. సినిమా అద్భుతమని చెప్పలేను, కానీ సినిమాలో అయితే అద్భుతాలు ఉన్నాయి. సినిమా చాలా అద్భుతాలు, చాలా చాలా బాగుండే సన్నివేశాలు చాలా ఉన్నాయి. కానీ సినిమా అయితే యావరేజ్గా ఉంటుంది, మనకి లైట్గా బోర్ కొడుతుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సినిమా మనకి స్టార్టింగ్ చూపడమే కురుక్షేత్రం చూపిస్తారు, అది మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ 5 నిమిషాలు మాత్రం మిస్ అవుతుంది. సినిమా చాలా బాగుంటుంది. మనకి చూపించడం, కురుక్షేత్రం చూపించడం, మన అశ్వత్థామ క్యారెక్టర్ ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను పోగొట్టడానికి అస్త్రం విసరడం, అది చూసి శ్రీకృష్ణుడు కోపం వచ్చి శాపం విధించడం. నువ్వు జీవితాంతం బతికే ఉండాలి, కుళ్ళు కంపు అనిపిస్తుండాలి, రక్తగాయాలతో ఉండాలని అడగడం. నాకు శాప విమోచన ఇవ్వమని చెప్పి అడిగితే కలియుగాంతంలో నేను మళ్ళీ నేను దశావతారంగా పుడతాను, నేను గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కాపాడాలి, అప్పుడే నీకు శాప విమోచన కలుగుతుంది అని ఆయన చెప్పడం. అక్కడితో మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి కట్ చేస్తే కాశీనగరంలో ఉన్న కష్టాలు, ఆ కష్టాల నుంచి బయటపడాలనేసి అందరూ ప్రయత్నిస్తూ ఉండడం. అదే కాంప్లెక్స్లో యాస్కిన్ అనే ఒక విలన్ ఉంటారు, ఆయన మన కమలాసన్ గారిలో. ఆయన కొన్ని సంవత్సరాలుగా తన యవ్వనాన్ని తిరిగి పొందడం కోసం, చాలా ముసలాడుగా చూపిస్తారు, యవ్వనాన్ని తిరిగి పొందడం కోసం అక్కడ కాశీనగరంలో ఉండే స్త్రీలను తీసుకెళ్ళి వాళ్ళ శిరములు టెస్ట్ చేయడం. అదే సమయంలో సంబాల వాసులు కొంతమంది ఉంటారు, వీళ్ళు వచ్చి గర్భిణీ స్త్రీలు ఎవరున్నారని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీల్లో సాక్షాత్తు కల్కి పుట్టబోతాడు, ఆ కల్కిని మనం ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు వెతుకుతూ ఉండడం. అదే నగరంలో ఎలాగైనా బౌంటీస్ని పట్టుకొని నేను కాంప్లెక్స్లో స్థిరపడాలని చెప్పి మన హీరో వెతుకుతుండడం, ప్రభాస్ గారు. ఇలా 3 రకాలుగా వెళ్తుంటుంది. ఓ పక్క ప్రభాస్ గారు వెళ్తుంటారు, ఓ పక్క శంబాలా వాసులు, ఓ పక్క కాంప్లెక్స్ వాసులు. కాంప్లెక్స్లోనే మన దీపికా పడుకునే గారు ఉంటారు. ఆవిడ ఎట్టయినా సరే ఆమె గర్భం దాల్చిన విషయం వాళ్ళు కూడా తెలీదు. ఎలాగైనా సరే ఆ నుంచి తప్పించుకొని ఆ బిడ్డను పొందాలి, వీళ్ళు కాంప్లెక్స్లో ఉంటే వాళ్ళు ఎక్కడ చంపేస్తారో, ఎలాగైనా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి దీపికా పడుకునే గారిని అడగడం. ఇలా ముగ్గురికి కథలు మార్చి వెళ్తుంటాయి, ఒక కథగా వెళ్ళదు. ఇలా మార్చి వెళ్ళడం వల్ల మనకి ఏది పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకి లాగ్ అనిపిస్తుంది, బోర్ కొడుతూ ఉంటుంది. కొంచెం తొందరగా తీసుకెళ్తే బాగున్న కథని అనిపిస్తుంది. టేకఫ్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్. మనకి మ్యాక్సిమం ఇంటర్వెల్ సీన్ వచ్చినప్పటి నుంచి కొద్దిగా బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్లో 3 షాట్లు ఒకేసారి చూపిస్తారు. దీపికా పడుకునే గారు నిప్పుల్లో నడుచుకొని వెళ్తారు. ఇంకా నేను ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాలని చెప్పి అలా కళ్ళు మూసుకొని నిప్పుల్లో నడుచుకుంటూ వెళ్తే ఆవిడికి మాత్రం నిప్పు తగలదు, పవర్స్ వస్తాయి ఆవిడికి. అలా వెళ్ళడం, ఎలాగైనా దీపికా పడుకునే గారిని కాపాడాలని చెప్పి అశ్వత్థామ ఒక్కసారిగా లేచి రావడం. ఇక్కడ నుంచి ప్రభాస్ గారికి కరెక్ట్గా ఇంటర్వెల్ బ్యాంగ్లో అప్పటి వరకు ఆయన కామెడీగా ఉన్నాడు, సడన్గా ఊరి జనాల మీద ఒక శిల పడిపోతుంటే దాన్ని ఆపి ఊరి జనాలను కాపాడతాడు. అప్పుడు ఊరి జనాలు అంతా అంటారు, కాశీ నగరాన్ని కాపాడే కాల భైరవుడే మా దగ్గరకు వచ్చాడు అని చెప్పి అందరూ ఆనందంగా పొగడతారు. ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఆ సీన్ అప్పుడు మనందరికీ చాలా బాగా అనిపిస్తుంది. ఎస్, ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం సూపర్గా ఉందని అనుకుంటాం. అక్కడ నుంచి కట్ చేస్తే ఇంటర్వెల్ తర్వాత దీపికా పడుకునే గారికి సంబాలా వాసులు హెల్ప్ చేయడం, సంబాలాకి తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉండడం. అక్కడ వీళ్ళు మన కాంప్లెక్స్ వాళ్ళు దీపికా పడుకునే గారిని తీసుకెళ్ళడానికి వస్తే మన అశ్వత్థామ గారు వెళ్ళి కాపాడడం. అక్కడ ఎట్లయినా సరే దీపికా పడుకునే గారిని వాళ్ళకి అప్పగిచ్చి కాంప్లెక్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రభాస్ గారు రావడం, ప్రభాస్కి అమితాబ్ బచ్చన్కి మధ్య పోరాటం, అది మాత్రం సూపర్ ఫ్రెండ్స్. ఆ పోరాట సన్నివేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా ఇంకా టాప్ లేచిపోద్ది. గూస్ బంప్స్తో అలా పోతుంటుంది, మనం సీట్ ఎడ్జ్లో కూర్చుంటాం, అంత బాగుంటాయి యాక్షన్ సన్నివేశాలు. అక్కడ నుంచి మళ్ళా సంబాలా దీనికి తీసుకెళ్ళిపోతారు, సంబాలా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. మళ్ళా ప్రభాస్ గారు చిన్న మ్యానిపులేట్ చేసి ఆ సంబాలా గ్రామానికి వెళ్తాడు. అక్కడికి బుజ్జిని రెడీ చేసుకెళ్తాడు. అక్కడ ఫైట్ ఉంటుంది. అక్కడే బుజ్జి మనకి రోబోలాగా మారి హైట్లో రేంజ్లో మాట్లాడి మన బుజ్జికి ప్రభాస్ గారికి అశ్వత్థామకి మధ్య గొడవ భయంకరంగా ఉంటుంది. ఆ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా బాగుంటాయి.
అక్కడ నుంచి ఒక్కసారిగా ప్రభాస్ మారుతారు ఫ్రెండ్స్. అంటే అప్పటి వరకు మనం భైరవ 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 అనుకున్న వ్యక్తిని మనకి మహాభారతంలోకి లింక్ చేస్తారు. ఆ లింక్ చేసేదానికి చిన్న పాయింట్ ఆల్రెడీ చెప్తారు. మరి ఎప్పుడు అశ్వత్థామ దగ్గర ఒక కర్ర ఉంటుంది. రాయ అనే ఒక క్యారెక్టర్ అడుగుతుంది, అసలు నువ్వు ఎంత పెద్ద యోధుడివి, చిన్న కర్ర పెట్టుకున్నావేంటి, ఏదైనా ఆయుధం పెట్టుకోవచ్చు కదంటే, ఈ కర్ర నాది కాదు, ఇది నా సోదరుడిది అని చెప్పి కురుక్షేత్రం పాటు చూపిస్తారు. కురుక్షేత్రంలో ఓ పక్క అర్జునుడు ఉంటాడు, ఇంకో పక్క కర్ణుడు రథం వస్తుంటుంది. అర్జునుడు వచ్చి మన విజయ దేవరకొండ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాడు విజయ్ దేవరకొండ ఆ పాత్రలో. మనము నాకు సినిమా థియేటర్లో కొంతమంది విజయ్ దేవరకొండ రాగానే ఏదో చిన్న ఇది చేస్తారు, కానీ నువ్వేంటి అర్జునుడు ఏంటి అన్నట్టుగా ప్యారడీ చేస్తారు, కానీ ఆయన అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాడు. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. సో విజయ్ దేవరకొండ గారు అలా బాణం విసిరితే కర్ణుడు రథ చక్రాలు కొద్ది 2 అడుగులు వెనక్కి వెళ్తుంది. అప్పుడు అర్జునుడు అంటాడు, అర్జునుడు అంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్లో అర్జునుడు అంటాడు, ఎస్ నేను బాణం వేసేసరికి 2 అడుగులు వెనక్కిపోయింది అది, నా వీరుడు తను అది అనగానే శ్రీకృష్ణుడు చెప్తాడు, నీ నీ రథం పైన కపిరాజు ఆంజనేయ స్వామి అండగా జెండాపై కపిరాజులాగా ఉన్నాడు, నీ రథం నడపడానికి నేనే ఉన్నాను, జగన్నాథుడు నేనే ఉన్నాను, ఇన్ని పవర్స్ పెట్టుకున్న నువ్వు బాణం వేస్తే అవతల వ్యక్తి కేవలం 2 అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళాడు అంటే అతను ఎంత పవర్ఫుల్ ఆలోచించుకో. అతనే కర్ణుడు అని చెప్పినప్పుడు కర్ణుడిగా ప్రభాస్ని రివీల్ చేస్తారు ఫ్రెండ్స్. పిచ్చి లేసిపోతుంది అంతే. అప్పుడు మనకి అప్పటి వరకు ఉన్న డల్నెస్ ఏమన్నా ఉన్నా, మనకి ఏదన్నా బాధ ఉన్నా, ప్రభాస్ ఫస్ట్ నుంచి కామెడీగా కనిపిస్తున్నాడు, ఏంటి సీరియస్గా లేదు అనుకున్నా, అవన్నీ పట్టాపంచలు అయిపోయి ఒక్కసారిగా ప్రభాసం చూస్తే మనకి విజిల్ మూమెంటే విజిల్ వేస్తారు, థియేటర్ మొత్తం విజిల్ వేసుకుంది, అంత బాగుంటారు. అలా ఆయన కర్ణుడి గెటప్లో బాణం వేసే దాంతో సినిమా ఎన్ టైటిల్ వేసాడు. ఎన్ టైటిల్ అంటే డైరెక్టర్ టైటిల్ అయిపోయిన తర్వాత మన యాస్ కింద చూపిస్తారు. మన సుమతి అంటే దీపికా పడుకునే గారి శిరంలో ఒక్క డ్రాప్ మాత్రం దొరికితే ఆ డ్రాప్ కమల్ హాసన్ గారు ఎక్కించుకొని యవ్వనంగా మారిపోతాడు. అలా యవ్వనంగా మారిపోయిన తర్వాత చాలా అంటే మన ఒరిజినల్ రూపం వచ్చేస్తుంది, కమల్ హాసన్ రూపం ఉంది. ఆయన ఒరిజినల్ రూపం చూసినాక నాకు చాలా హ్యాపీ అయిపోయింది, అబ్బా మన కమల్ హాసన్ మనకు కనిపించాడు అనేసి. అలా అయిపోయిన తర్వాత ఆ దీపికా పడుకునే గారిని ఆ బిడ్డని చంపడానికి నేనే బయలుదేరతానని చెప్పి ఆయన అలా గాలిలో వేసి బయలుదేరడంతో సినిమా ఎండ్ అవుతుంది. ఇలా ఉంటుంది కదా. ఆ సినిమా అయితే చెప్పాను కదా, అక్కడక్కడ మైనస్ పాయింట్లు ఉన్నాయి, కానీ సినిమా అయితే బాగానే ఉంటుంది. ఇకపోతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి వస్తే ప్రభాస్ గారిని మనం చెప్పాల్సిన పనిలా బాగా చేశాడు. అమితాబ్ బచ్చన్ గారు అయితే సూపర్. దీపికా పడుకునే గారు ఆవిడకి ఇచ్చిన ఆవిడ క్యారెక్టర్లో చాలా బాగా ఉదిపోయింది. కమల్ హాసన్ గారి గురించి, ఆయన యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆయన ఏ పాత్ర ఇచ్చినా అదరగొడతాడు. కాబట్టి ఆయనకి 2 సీన్, ఫస్ట్లో ఒకసారి వస్తాడు, లాస్ట్లో ఒకసారి వస్తాడు. 2 సీన్లతో ఆయనకి నిడివి అంతే పెట్టారు. ఇకపోతే మనకి క్యామియో పాత్రల్లో మనకి మృణాల్ ఠాగూర్ గారు కనిపిస్తారు, రాంగోపాల్ వర్మ గారు కనిపిస్తారు, రాజమౌళి గారు కనిపిస్తారు, మన దుల్కర్ సల్మాన్ కనిపిస్తారు. దుల్కర్ సల్మాన్ గారు అయితే మన ప్రభాస్ గారికి తండ్రి క్యారెక్టర్ లా చేశారు, కానీ అదేం పెద్దగా అనిపించలేదు. ఎవరైనా చేసుకుండొచ్చు, ఓకే మనకి పెట్టాలంటే పెట్టారు. అండ్ ఇంకా మనకి అర్జునుడి పాటలో విజయ్ దేవరకొండ చెప్పచ్చు మళ్ళీ సూపర్. క్లైమాక్స్లో రాజమౌళి గారు అలా ఎండ్లో వచ్చినప్పుడైతే మన డైరెక్టర్ వచ్చాడరా అని ఒక ఊపు ఉంటుంది, చాలా బాగుంది. సో క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగుంది. డైరెక్టర్ గారు కూడా ఆయన టేకింగ్ అయితే బాగుంది. కథ నెరేషన్లోనే మనకు కొంచెం బోర్ కొడుతుంది తప్ప ఆయన టేకింగ్లో, విజువల్ ఎఫెక్ట్స్లో, ఆయన దీంట్లో చాలా బాగున్నాయి. మనకి హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంటుంది తప్ప ఎక్కడ మన లోకల్ సినిమా, టాలీవుడ్ సినిమా చూసినట్టు ఉండదు, హాలీవుడ్ రేంజ్ సినిమా చూసినట్టే ఉంటుంది. ఓవరాల్గా ఇలాంటి సినిమాలు అయితే రావాలి ఫ్రెండ్స్. దీని సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుందని మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే మన కమల్ హాసన్ కానీ సెకండ్ హాఫ్లో ఫుల్గా వాడుకుంటారని అర్థమైపోతుంది. ఇంకా చాలా క్యామియోస్ కూడా దాంట్లో ఉండొచ్చు. ఈ కథలంతా రివీల్ అవ్వాల్సి ఉంది. ఇంకా కల్కి రివీల్ అవ్వాలి, కలిపురుషుడు రివీల్ అవ్వాలి, ఇవన్నీ కూడా రివీల్ అవ్వాల్సింది. ఓవరాల్గా పిక్చర్ అయితే ఇది. సో దీనికి ఒకవేళ రేటింగ్ ఇమ్మంటే నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. దట్స్ ఇట్ గైస్. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.